హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. కింది వాటిలో సరైనది గుర్తించండి. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే మొదటి 3 స్టేట్మెంట్స్ సరైనవి. కేంబ్రిడ్జి డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2023గా ఏ పదం ఎంపికైంది? ఆన్సర్ అల్యూసినేట్. సికిల్ సెల్ డిసీజ్, తలసీమియాకు జన్యు చికిత్సను ప్రపంచంలోనే మొదటిసారిగా ప్రవేశపెట్టిన దేశం? ఆన్సర్ జర్మనీ. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల కింది ఏ నటుడిని యూపీఐ సేఫ్టీ అంబాసిడర్గా ఎంపిక చేసింది? ఆన్సర్ పంకజ్ త్రిపాఠి. కింది వాటిలో సరైంది తెలపండి అంటూ క్వశ్చన్ అడిగాడు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ స్టేట్మెంట్ రూపంలో కానీ ఈ స్టేట్మెంట్ రూపంలో కూడా సరి అయిందో సరికానిదో అడుగుతున్నాడు. అభ్యర్థులు గమనించాలని నేను కోరుతున్నా. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. కింది వాటిలో సరైనది తెలపండి అని అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే మొదటి 2 స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. కింది వాటిలో సరికానిది గుర్తించండి అని అడిగాడు. ఈ క్వశ్చన్ వరల్డ్ కప్ గురించిన క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే సరికానిది కనుక మనం చూస్తే సి, డి మాత్రమే సరికానివి. కింది వాటిలో సరైనది గుర్తించండి. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఏ, బి మరియు డి మాత్రమే సరైనవి. కింది వాటిలో సరైనది గుర్తించండి అన్నాడు. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే మొదటి 3 స్టేట్మెంట్స్ సరైనవి. కింది వాటిలో సరికానిది గుర్తించండి అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ మనం చూస్తే సి అనేది సరికానిది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. 2023 మిస్ యూనివర్స్ పోటీలకు సంబంధించి కింది ప్రకటనలో సరైనది తెలపండి అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఏ, సి, ఈ మాత్రమే సరైనవి. కింది వాటిలో సరైనది తెలపండి. బుకర్ ప్రైజ్ 2023 విజేత పాల్ లించ్ మొరాకో దేశానికి చెందినవారు. పాల్ లించ్ రాసిన పొఫెట్ సాంగ్ అనే పుస్తకానికి ఈ అవార్డు వచ్చింది. బుకర్ ప్రైజ్ను 1969 నుంచి ఇస్తున్నారు అనే స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సరైనది అడిగినాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఏ, సి, డి మాత్రమే సరైనవి. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అంబాసిడర్గా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎవరిని ఎంపిక చేశారు? ఆన్సర్ సౌరభ్ గంగూలీ. కింది వాటిలో సరైనది తెలపండి అని అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. ఏ రాష్ట్రం గోల్డ్ ఫిష్ను ఆ రాష్ట్ర చేపగా ప్రకటించింది? ఆన్సర్ గుజరాత్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా. ఖేలో ఇండియా పారా గేమ్స్ మొదటి ఎడిషన్ డిసెంబర్ 10 నుంచి 17 వరకు ఎక్కడ జరుగుతాయి? ఆన్సర్ ఢిల్లీ. కింది వాటిలో సరైనది తెలపండి అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. స్టార్ట్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడిగా ఎవరికి అవార్డు వచ్చింది? ఆన్సర్ ఇస్వాక్ సింగ్. ప్రపంచ శౌచాలయాల దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ నవంబర్ 19. డేవిస్ కప్ 2023 విజేత ఎవరు? ఆన్సర్ ఇటలీ. ఇవి ఫ్రెండ్స్ కొన్ని కరెంట్ అఫైర్స్లోని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.